ఇక విజయవాడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిరిజన సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవితో ప్రకృతితో ముడిపడి ఉన్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మన సమాజానికి గర్వకారణమని సీఎం అన్నారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, విద్య, వైద్యం, ఉపాధి రంగంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ వారికి స్వయం సమృద్ధి, ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఈ రోజు మనం చూస్తే ఎన్టీఆర్ ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే. పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ సాధారణ కుటుంబాలను పుట్టారు, చిన్న కుటుంబాలను పుట్టారు. పుట్టినప్పుడు బరువు కూడా యూనిఫామ్ గానే ఉంటుంది. ఒకరు ఎక్కువ బరువు, ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా మళ్ళా కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి, దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను, నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసమే నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి, దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం